హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ అటుకులతో సూపర్ క్రిస్పీ సూపర్ టేస్టీ అయిన చిట్టి పునుగులు వేసుకుందామండి. వీటితో పాటు సూపర్ టేస్టీ అయిన కాంబినేషన్ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఈ పునుగులు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. మీ ఇంటిల్లపాది ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. దీనికోసము 1 కప్పు అటుకులను తీసుకొని శుభ్రంగా కడిగి 2-3 సార్లు పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న వాటిలో కొద్దిగా మునిగే వరకు నీళ్లు పోసి 1 నిమిషం పాటు నాననివ్వాలి. 1 నిమిషం తర్వాత నీటిని మొత్తం వంచేసుకోవాలి. ఇప్పుడు అటుకుల కన్సిస్టెన్సీ చూడండి. ఇలా మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోతూ ఉంటుంది ముద్దలాగా. ఇలా ఉన్న అటుకులని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు టేస్టీ అయిన చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక బాణలు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలు పెద్దగా ఉన్నాయండి, అందుకని 2 తీసుకుంటున్నాను. మీకు కనుక కారం సరిపోదు అనిపిస్తే ఇంకొక 2 వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. వీటిని కూడా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. అలాగే 3 మీడియం సైజు టమాటాలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసుకొని వీటిని కూడా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. వీటితో పాటు 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు కొద్దిగా మగ్గిన తరువాత కొద్దిగా చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. చూడండి, టొమాటోలని ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అవ్వాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అప్పుడు కొత్తిమీర కూడా మగ్గుతుందండి. దీనిలో 1/2 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని వేడి తగ్గే వరకు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టి ఉంచుకున్న అటుకులను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అటుకులు ఇలా సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గోధుమ పిండి యాడ్ చేసినా కూడా మనం మిక్సీ చేసేసరికి కొంచెం జిగురుగా ఉంటుందండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని 1/2 నిమిషం పాటు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకు పునుగులు చాలా బాగా వస్తాయండి. దీనిని మూత పెట్టి పక్కన ఉంచుకుందాము. మనం చట్నీ కోసం వేయించుకున్న ఉల్లిపాయలు, టమాటోలు ఆరిపోయినాయండి. వీటిని మిక్సీ వేసుకుందాము. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనము చట్నీకి తిరుగుమాత వేసుకుందాము. తాలింపు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని 1/4 టేబుల్ స్పూన్ను ఆవాలు వేసుకొని వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తరువాత 2 ఎండుమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తరువాత 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిలో 1 కరివేపాకు రెబ్బ కూడా వేసుకొని వేయించుకోవాలి. తిరుగుమాతలో కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుందండి. ఈ పోపుని
మనం చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మనము పునుగుల పిండిలో రుచికి సరిపడా ఉప్పు, పెద్దదైతే 1, చిన్నవైతే 2 పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. 2 కరివేపాకు రెబ్బలను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ అంతకంటే తక్కువ కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్లో వర్కింగ్ విమెన్స్కి చాలా యూజ్ అయ్యే రెసిపీస్ అండి. ఇవి అన్నీ ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఎందుకంటే ఒక వర్కింగ్ ఉమెన్గా ఆ పెయిన్ నాకు తెలుసండి. ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటాము. మన ఛానల్లో రెసిపీస్ చూసి మీ టైంని సేవ్ చేసుకోండి. ఒక బాణలి తీసుకొని సరిపడా ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న పునుగులుగా ఇలా చూపిస్తున్నాను కదండి, ఇలా బాణలికి సరిపోయినన్ని వేసుకోవాలి. మరీ ఎక్కువగా ఓవర్ఫ్లో వేసేయొద్దండి, ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి. ఇలా వేసుకున్న వాటిని మీడియం ఫ్లేమ్లో మనము కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత వీటిని జాలి గరిటెలోకి తీసుకొని వేరొక గిన్నెలో కానీ లేదంటే టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపరు అబ్జర్బ్ చేసేస్తుంది. రెండో బ్యాచ్ పునుగులు వేస్తున్నాను చూడండి. మనము ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా వేసుకోవచ్చు ఈ పునుగులు. లేదు నాకు పెద్దగా కావాలన్నా కూడా పెద్దగా కూడా వేసుకోవచ్చండి. మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. అలాగే అటుకులు కూడా లావు అటుకులు, సన్న అటుకులు అని కాకుండా ఏ అటుకులైనా తీసుకోవచ్చు ఈ రెసిపీకి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంటిల్లపాది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హ్యాపీగా తినేస్తారు. ఇక్కడ మీకు ఒక టిప్ అండి, మనం బేకింగ్ సోడా వేసాం కదా, అది కనుక కొంచెం ఎక్కువ వేశారు అంటే కనుక నూనె ఎక్కువ లాగుతాయండి. అందుకని చూసుకొని వేసుకోండి. మన ఇంటికి అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.